మీరు ఒక సీనియర్ మోస్ట్ పర్సన్గా ఇండస్ట్రీలో ఈ సక్సెస్, ఈ సెలబ్రేషన్, ఈ జుబిలేషన్ ఇవన్నీ కూడా దేనికి మీరు అట్రిబ్యూట్ చేస్తారు సార్? ఎలిమెంట్ ఆఫ్ టైం, లక్ ఆర్ షీర్ ఎమినెన్స్ ఆఫ్ రాజమౌళి గారు, ఆయన ఘనత, ఆయన ప్రతిభ? కాంబినేషన్ సో మెనీ థింగ్స్ అండి. ఎన్నో కలిసి రావాలండి. ఒకటి లక్ అంటే తప్పు అవుతుంది, హార్డ్ వర్క్ అంటే తప్పు అవుతుంది, అన్నీ కలిసి వస్తాయి అంతండి. ఇలాగా అంటే దీనిలోని బేసిక్గా ఈ కథను మీరు రాసినప్పుడు కానీ, రాజమౌళి గారు షూట్ చేసినప్పుడు కానీ, వాళ్ళు నటిస్తున్నప్పుడు కానీ, ఇదొక హెవీ ఫిల్మ్గా తయారవుతున్నప్పుడు దీనిలో బేసిక్ అంటే ఒక మెయిన్ దేనికి అట్రిబ్యూట్ చేస్తానంటే అండి, వాడి తాలూకు సిన్సియారిటీకి అండి. ఇంతవరకు కూడా వాడితో 10-12 సినిమాలు తీసానండి రాజమౌళి గారు. నెక్స్ట్ సినిమా కథ ఏంటంటే నవ్వుతాడు అంతేనండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 1-2 నెలలు పోయిన తర్వాత నెక్స్ట్ గురించి మాట్లాడతాడండి. అంటే మనం ఫోకసింగ్ అంటాం చూడండి, ఫోకస్ ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది, పక్కకి వెళ్ళదండి అది అటు ఇటు. జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా గురించి అస్సలు ఆలోచించు. బజరంగి భాయిజాన్ గురించి ఒకటి చిన్న యానిట్యూడ్ చెప్తానండి. సల్మాన్ ఖాన్కి నచ్చిందని కదా, మరి చేసేస్తా ఉన్నారు. అప్పుడు చెప్పాను మా అబ్బాయికి కదా, అది కళ్ళ కన్నీళ్ళు తిరగడం చూశానండి. నాన్న కథ ఉంచేనా, నువ్వు చేస్తావా అన్నాడు. ఇచ్చేయండి అన్నాడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే, బాహుబలి పార్ట్ 1 తాలూకు ఫైట్ జరుగుతుందండి. రోహిణి కార్తె రోజు 1000-1500 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఎంతో ఎండ పైన కింద దొబ్బుతుంది, పని జరగడం లేదు, చాలా చిరాకులో ఉన్నాడండి. అర్థం కదా. ఆ టైంలో మీరు అడిగారు నాన్నగారు, 15 రోజుల ముందు అడిగిన, 15 రోజుల తర్వాత అడిగిన, ఉంచేయండి అని వద్దు నేను. అదే అంటే ఆయన అంత ఫోకస్డ్గా. ఈ త్రిపులార్ కూడా బాహుబలి 2 రిలీజ్ ముందు 6 మాసాల నుంచి అడుగుతానే ఉన్నాను. నవ్వేవాడు, నన్ను ఊరుకోబెడతాను కదా, ఆలోచిస్తుంది అనేవాడండి. లేదు మనసులో లేదండి, మనసులో లేదు, నన్ను నోరు ముగించడం కోసం అనమాట. అదే లేదు, పనిలో ఉండండి మీరని చెప్పడం. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 3 మాసాలకి అప్పుడు ఇద్దరు హీరోల మీద చేద్దామని అప్పుడు చెప్పాడండి.